మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల అగ్రనేత మాడ్వి హిడ్మా స్థానంలో నియమించిన బర్సే దేవా అలియాస్ సుక్కా 40 మంది సహచరులతో కలిసి పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ పోలీసులు అధికారికంగా నేడో రేపో వీరి లొంగుబాటును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ద్వారా రాయబారం నడిపి లొంగిపోయినట్లుగా సమాచారం. హిడ్మా ఎన్కౌంటర్ కంటే ముందే ఆయన లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చారని, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రక్రియ వేగవంతమైందని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయనపై 50 లక్షల రివార్డు ఉంది. బర్సే దేవా 4 రాష్ట్రాల పోలీసులతో మధ్యవర్తులతో చర్చించి చివరకు తెలంగాణలో లొంగిపోయారని సమాచారం. ఒడిశాలోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సే దేవా ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మాతో కలిసి 1.5 దశాబ్దం పాటు పనిచేశారు. PLGA 1వ బెటాలియన్ కమాండర్గా ఉన్న హిడ్మా పదోన్నతిపై కేంద్ర కమిటీలోకి వెళ్లిన తర్వాత పార్టీ ఆ బాధ్యతలను బర్సే దేవాకు అప్పగించింది. ఆ తర్వాత స్టేట్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను బర్సే దేవాకు అప్పగించింది. ఆ తర్వాత స్టేట్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన చూసుకున్నారు. దర్భా డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి నుంచి 1వ బెటాలియన్ కమాండెంట్ స్థాయికి ఎదిగిన బర్సే దేవా అనేక కీలక ఆపరేషన్లో పాల్గొన్నారు. దీంతో లొంగిపోవటమే శ్రేయస్కరమైన ఆలోచనకు వారు వచ్చినట్లుగా ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు.